అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే మనం విశాఖపట్నంలో ద మోస్ట్ ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్లో ఒకటైన కైలాసగిరికి అయితే మనం వచ్చేసామండి. కైలాసగిరి పైకి రావాలి అంటే అండి, కింద నుంచి కొండపైకి మనకి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోప్వే వచ్చింది కదండి, చాలా ఎక్కువ మంది అయితే రోప్వే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ రోప్వేలో రావాలంటే పెద్దవాళ్ళకి 200 రూపీస్, చిన్నపిల్లలకైతే 100 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. మేమైతే ఈసారి రోప్వేకి వెళ్దామని అనుకున్నామండి, కానీ అస్సలు రోప్వేకి వెళ్దామన్నా అక్కడ కూడా అంతే రష్గా ఉంది, ఖాళీ లేనే లేదు. బై వాక్ కూడా వెళ్ళాలి అనుకుంటే స్టెప్స్ నుంచి కూడా వెళ్ళొచ్చండి పైకి. ఇప్పుడు కైలాసగిరిలో ఫస్ట్లో అయితే రోప్వే లేదు, ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ కూడా లేదు. అయినా సరే కూడా కైలాసగిరి అంతే ఫేమస్గా ఉండేది. పైనుంచి బీచ్ వ్యూ అయితే చాలా చాలా బాగుండేది. సిటీ అంతా కూడా బాగా కనిపిస్తుందండి మనకి. కానీ ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ వచ్చినాకైతే కైలాసగిరికి అసలు క్రౌడ్ ఫుల్గా వెళ్తున్నారు, అసలు ఖాళీ ఉండట్లేదు. మనం ఈ కైలాసగిరిని విజిట్ చేయడానికైతే ఎలాంటి టికెట్ మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మనం వెహికల్స్తో వెళ్ళేటప్పుడు మాత్రం టోల్ గేట్ దగ్గర అయితే మనం వెహికల్స్ కోసం అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మేము 2 వీలర్పై వెళ్ళాం కాబట్టి మాకైతే 20 రూపీస్ అయితే మేము టోల్ దగ్గర టికెట్ తీసుకున్నామండి. ఈ లైన్ అంతా కూడా అండి, పైకి వెళ్ళే లైన్ అస్సలు ఖాళీ లేదు. ఈరోజు సండే అవ్వడం వలన ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. చూస్తున్నారు కదండి, గ్లాస్ బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది. ఈ కైలాసగిరికి మాత్రం గ్లాస్ బ్రిడ్జ్ వచ్చినాక ఇంకా ఎక్కువ శోభ వచ్చిందని మాత్రం అయితే నేను చెప్తానండి. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ చాలా చాలా బాగుంది. మనకు కొండ కింద నుంచి పైకి అయితే 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఇది బస్ స్టాప్ అనమాట. కొండపైకి వచ్చేసాం మనం. ఇలా మనం వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి మనకు ప్లేస్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. కార్లు పార్క్ చేసుకోవాలన్నా సరే. ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదైతే మనకి ఎంట్రీ అనమాట కైలాసగిరికి. అండ్ ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ చూసారు కదండి, గ్లాస్ బ్రిడ్జ్ అయితే అటువైపే ఉందండి. అక్కడ ఆల్రెడీ లైన్లో నిల్చున్నారు ఆ టికెట్స్ కోసమే. వీళ్ళంతా కూడా గ్లాస్ బ్రిడ్జ్ కోసమే నిల్చున్నారండి. సండే అవడం వల్ల అయితే అస్సలు ఖాళీ లేదు ఈరోజైతే. ఇంకా పిల్లలు ఆడుకోవాలనుకున్నా సరే పార్కు చాలా చాలా బాగుంటుంది. పార్కులో ఆడుకోవడానికి పిల్లలకి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం ఒక్కసారి కొండపై నుంచి కూడా కిందకి చూసామంటే విశాఖపట్నం సిటీ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుందండి మనకి. ఒకవైపు అంతా కూడా బీచ్ వ్యూ కనిపిస్తుంది, ఇంకొక వైపు సిటీ అయితే చాలా బాగా కనిపిస్తుందండి మనకి. కైలాసగిరికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనం ఈ కొండపై నుంచి చూస్తే మనకి సిటీ మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆ వ్యూ అనేది బాగుంటుంది కూడా. అండ్ నడవలేని వాళ్ళకి ఈ కొండపైన ట్రైన్ కూడా ఉండేది. ఈ మధ్య ట్రైన్ అయితే సమ్ ప్రాబ్లం వలన అయితే అది రన్నింగ్లో అయితే లేదండి. అండ్ ఇప్పుడైతే మ్యాక్సిమమ్ ఇది రోప్వే నుంచి వచ్చేవే అనమాట. కింద నుంచి పైకి వచ్చే వాళ్ళైనా పైనుంచి కిందకి వెళ్ళాలనుకున్నా సరే ఇక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈరోజు మేము బీచ్ వ్యూ చూసినప్పుడు కొండపై నుంచి వింటర్ సీజన్ అవ్వడం వలన అనుకుంటా అండి, సరిగా వ్యూ అయితే కనిపించలేదు. అంతా మంచులా ఉంది కదా ఎక్కువగా. సో మాకైతే బీచ్ వ్యూ సరిగా కనిపించలేదు. కానీ కైలాసగిరికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏముంది అంటే, మెయిన్ అట్రాక్షన్ అయితే శివపార్వతులండి. ఈ శివుడు పార్వతి అమ్మవారు ఎలా ఉంటారంటే మనకి చుట్టూ మొక్కలు గ్రీనరీ, ఆ మధ్యలో మనకి శివుడు పార్వతి ఎంత బాగా కనిపిస్తారంటే అండి, చాలా హైట్లో కూడా ఉంటాయి ఈ విగ్రహాలు. చాలా చాలా బాగా అనిపిస్తాయి మనకు చూడటానికి కూడా. చాలామంది అయితే ఇక్కడికి వచ్చి చాలా ఎక్కువ ఫొటోస్ వీడియోస్ అవైతే ఎక్కువ తీసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే కైలాసగిరికి మెయిన్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇదేనండి. ఈ లొకేషన్ చూడటానికే మ్యాక్సిమం అందరూ వస్తారు. అంత ఫేమస్ కూడా దీనివల్లనే అయింది. చూడండి, శివపార్వతులను మనం కైలాసంలో చూసినట్లే అనిపిస్తుంది. ఈ కైలాసగిరిలో ఎక్కువగా అయితే మనకి మూవీస్ షూటింగ్స్ అయితే బాగా ఎక్కువ జరుగుతాయండి. మనం చాలా వరకు మూవీస్లో చూస్తూ ఉంటాం ఈ లొకేషన్ని. అండ్ ఇక్కడ మనకి వ్యూ పాయింట్స్ అయితే కొండపై నుంచి చాలా ఎక్కువ వ్యూ పాయింట్స్ అయితే మనం చూస్తామండి కైలాసగిరిలో. చూడండి, ఇదొకటి కూడా వ్యూ పాయింట్. హాలిడేస్లో అయితే ఎక్కువగా ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటారండి. మనం ఈ కైలాసగిరిని ఏపీ టూరిజం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే విశాఖపట్నం వచ్చినప్పుడు ఎవరైనా సరే కైలాసగిరిని కూడా విజిట్ చేస్తారు. మ్యాక్సిమం ఇక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళే చాలామంది ఉంటారు. ఇంకా మనం కైలాసగిరిలో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏది అయినా ఉంది అంటే అది మాత్రం గ్లాస్ బ్రిడ్జ్ అండి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మనకి తెలుసు కదా, మన ఇండియాలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఈ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలి అనుకుంటే ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 250 రూపీస్ ఉందన్నమాట. ఇంకా ఫ్యామిలీస్ వెళ్ళాలనుకున్న
అతనికి కాంబో వేరేగా ఉంది ప్రైస్ అనేది. చూసారు కదండి, ఇది గ్లాస్ బ్రిడ్జ్ అయితే మనకి ఇలా ఉంటుంది. దీనికి మేము వెళ్ళాలి అనుకున్నాం కానీ మాకు అసలు లైన్ అనేది చాలా పెద్దదిగా ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయామండి. మేము ఇంకోసారి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు గ్లాస్ బ్రిడ్జ్ వీడియో అయితే తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, టికెట్ ఇలా తీసుకొని ఇలా వెళ్ళాలి. ఒకసారి 30 మెంబర్స్ని అయితే మనకి అలౌ చేస్తారండి. 40 మెంబర్స్ అని ఉంది కానీ 30 మెంబర్స్ని అయితే పంపిస్తున్నారు సేఫ్టీ వైజ్. ఈ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా కైలాసగిరి వెళ్ళాలనుకుంటే వీకెండ్స్లో వెళ్ళండి. బట్ గ్లాస్ బ్రిడ్జ్ చూడాలి అనుకుంటే మాత్రం వీక్ డేస్లోనే వెళ్ళండి, అదే బెస్ట్. వీకెండ్స్లో అయితే మనకు చాలా టైం పడుతుంది. చూసారు కదా అండి కైలాసగిరి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.